హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మాది నిస్సందేహంగా సెక్యులర్ పార్టీ. మతవాద బీజేపీకి పూర్తిగా దూరం ఉంటాం. బీజేపీ అంటే మాకు అసహ్యం, దాన్ని వ్యతిరేకిస్తుంటాం. తల తెగిపడిన మోదీ ముందు తలవంచం అంటూ ఇటీవల కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కూడా గతంలో అనేక సార్లు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. బీజేపీ అంటే తమకు పడదని, తన బిడ్డను జైల్లో వేశారని కేసీఆర్ ఇటీవల చాలా సభలో చెప్పారు. అంటే బీజేపీని ఖచ్చితంగా వ్యతిరేకించే పార్టీలో ముందుండేది గులాబీ పార్టీ అని ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెబుతుంటారు. మరి పోలింగ్ రోజు ఏమైంది? ఉదాహరణకు జల్పల్లి మున్సిపాలిటీ తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే సబితమ్మ, ఆమె గులాబీ పార్టీ ఎమ్మెల్యేనే. కానీ సబితమ్మ దండు ఇక్కడ ఏం చేసింది? సబితమ్మ దండు బీజేపీకి చెంచాగిరి చేసింది, బీజేపీకి ఓట్లు వేయించింది. అవును, జల్పల్లి మున్సిపాలిటీలో చాలా చోట్ల బీజేపీకి సపోర్ట్ చేశారు గులాబీ నేతలు, గులాబీ ద్వితీయ నేతలు. నో డౌట్ చాలా చోట్ల ఇది స్పష్టంగా కనిపించింది. బీజేపీకి ఓటేయండంటూ వాళ్ళు జనాలను బ్రతిమాలడం కూడా కనిపించింది. జల్పల్లి పోలింగ్ సరళిని చూస్తే ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్దే ఆధిక్యత కనిపించిన అనేక ప్రాంతాల్లో గులాబీ నేతలు స్పష్టంగా క్రాస్ ఓటింగ్కి పాల్పడే ప్రయత్నాలు చేశారు. చాలా చోట్ల డబ్బులిచ్చి మరీ గులాబీకి కాకుండా బీజేపీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని ఓడించడని కార్యకర్తలకు, ముఖ్యంగా ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి విషయాలు గమనించాం. శ్రీరామ కాలనీ, ఓల్డ్ జల్పల్లి వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేసి మరి ఓటుకు 500 ఇచ్చి మరి తమ పార్టీ శ్రేణులకే చెప్పాయి బీజేపీకి ఓటేయమని. ఇదే కారణంగా జల్పల్లిలోని శ్రీరామ్ కాలనీలో క్రాస్ ఓటింగ్ నో డౌట్ జరిగింది. వన్ సైడ్ పోలింగ్ జరగలేదు. కొంతమంది గులాబీ క్యాడర్ ఖచ్చితంగా బీజేపీకి ఓటేశారు. జల్పల్లిలోనూ ఇది కనిపించింది. సాక్షాత్తు ఇక్కడ ఒక నాయకుడు నిలబడి డబ్బులిచ్చి మరి కాంగ్రెస్కు కాకుండా బీజేపీకి ఓటేయండి అంటూ జనాలను రిక్వెస్ట్ చేయడం చాలా మంది చూశారు. ఇది బహిరంగ రహస్యం. జల్పల్లి పోలింగ్లో కొన్ని విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తమ బూతులన్నీ కాంగ్రెస్కే పట్టం కడతాయి, కాంగ్రెస్కే మెజార్టీ తీసుకొస్తానంటూ అనేక సందర్భాల్లో ఛాలెంజ్ విసిరాడు. కానీ పోలింగ్ నాడు ఆయన ఓటేసి వెళ్ళిపోయాడు, కానీ కనిపించలేదు. అది సరే, కానీ ఆ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, ఆయా ప్రాంతాలకు చెందిన వారు గులాబీ నేతల ఒత్తిడికి తలొగ్గారు. గులాబీలు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, బీజేపీకి ఓటేశారు. ఎవరు బీఆర్ఎస్కు అటు ఇటు కొన్ని ఓట్లు పడి ఉంటాయి, కానీ జల్పల్లిలో చాలా చోట్ల బీజేపీకి ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా ఓల్డ్ జల్పల్లిలోని ప్రాంతాల్లో బీజేపీకి ఓటేశారు. అప్పటికే జల్పల్లిలో బీజేపీ కార్యకర్తలు పకడ్బందీగా వ్యూహం రచించి తమ పార్టీ గెలుపుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. దీనికి తోడు డబ్బులిచ్చి మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఓట్లను ప్రలోభపెట్టడం బీజేపీకి కలిసి వచ్చింది. ఖచ్చితంగా బీజేపీ ఆ ప్రజాప్రతినిధి ప్రాంతంలో నో డౌట్ లీడ్ తీసుకొస్తుంది. మరో కౌన్సిలర్ది, బీఆర్ఎస్ కౌన్సిలర్ది మరీ విచిత్రమైన పరిస్థితి. ఆయనకు తెలుసు అటు తమ నేతలు బీజేపీకి ఓట్లు వేస్తున్నారు, హిందూ ఓట్లలో చీలిక తీసుకొస్తున్నారని ఆయనకు బాగా తెలుసు. మరి ఆయన ఏం చేశాడు? తమ ప్రాంతానికి చెందిన వారితో మీరు బీఆర్ఎస్కి ఓటేయండి, ఏ సమస్య వచ్చినా సబితమ్మ వస్తుంది కానీ ఢిల్లీ వాళ్ళు ఎవరైనా వస్తారా అంటూ ఆయన ప్రజలను పొలవపెట్టారు. ఈ విషయం కాస్త ఉద్రిక్తత కారణమైన ఆయన మాత్రం అటు బీజేపీకి తమ పార్టీ ఓటు వేస్తుందని తెలిసి కూడా తమ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తోంది, బహిరంగంగానే నోట్ల పంపిణీ చేస్తుందని తెలిసి కూడా తన ప్రాంతానికి చెందిన ఓట్లను బీఆర్ఎస్కు బదలాయింపు చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ముస్లిం ఓట్లను కాంగ్రెస్కు రాకుండా చేసే ప్రయత్నం చేశారు. అంటే అర్థమేంటి? అటు కొందరు హిందూ ఓట్లను చీలుస్తారు, బీజేపీని బలపరుస్తారు. ఇటు ఈ కౌన్సిలర్ లాంటి వాళ్ళు ముస్లిం ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తారు, పరోక్షంగా బీజేపీకే సపోర్ట్ చేస్తారు. అంటే జల్పల్లిలో చాలా క్లియర్ కట్గా కనిపించింది, బీఆర్ఎస్ పార్టీ హిందువులో కానీ ముస్లింలో కానీ చీలిక తీసుకొచ్చి బీజేపీకి సపోర్ట్ చేయాలని కంకణం కట్టుకున్నట్లు పోలింగ్ రోజు చాలా క్లియర్ కట్గా కనిపించింది. జల్పల్లి మున్సిపాలిటీలో ముఖ్యంగా ఓల్డ్ జల్పల్లి, శ్రీరామ్ కాలనీ వంటి ప్రాంతాల్లో పోలింగ్ బూత్ల దగ్గరగా ఉండి పోలింగ్ సరళిని పరిశీలిస్తూ బీజేపీకి ఓట్లు వేయిస్తున్న గులాబీ నేతలు నిజానికి సబితమ్మకు ద్రోహం చేశారా? సబితమ్మ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆమెకు కాకుండా, ఆమె పార్టీ కాకుండా
బీజేపీకి ఓట్లు వేయించారంటే సబితమ్మకు ద్రోహం చేశారా, లేక సబితమ్మకు తెలిసే జరిగిందా? సబితమ్మ కూడా బీజేపీతో ములాఖాత్ అయిందా? అంటే సబితమ్మ కేసీఆర్కు ద్రోహం చేసిందా, బీజేపీకి పట్టం కట్టాలని ప్లాన్ చేసిందా? అసలు ఎవరు దోషులు, ఎవరు బీజేపీతో ములాఖాత్ అయ్యారు? ఇవన్నీ పక్కన పెడితే గులాబీ కార్యకర్తలు మాత్రం ఆలోచించుకోవాలి. కేసీఆర్ చెప్పినట్టుగా, కేటీఆర్ చెప్పినట్టుగా బీజేపీ ముందు వీళ్ళు తల దించుకోవడం కాదు, తల కొట్టుకుంటామని చెప్పారు. కానీ అమ్ముడు పోయినట్లు, లొంగిపోయినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గులాబీ కార్యకర్తలు ఎవరైనా మిగిలి ఉంటే ఈ విషయాన్ని కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.